ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో 16వ దినపు శుభాలు మీకు తెలియజేస్తున్నాం. ఈ ఆధ్యాత్మికమైన మేలుకొలుపు దిద్దుబాటు దినాల్లో మరి దేవుని మహాకృప చేత చక్కటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ దినపు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 16వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము హెచ్చరిక. ఉత్తర పక్షిత్ర పాఠ్యభాగముగా 85వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్యభాగముగా రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 8, 9, 10 వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1, 6 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి వందనాలు. ఈ 16వ దినాన్ని వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మమ్మల్ని అందరినీ నీ వాక్యం చేత హెచ్చరించి ఆ హెచ్చరికకు మేము లోబడి ఆశీర్వాదాలు పొందుకునే ఆధ్యాత్మిక స్థితిలో మమ్మలను నడిపించమని, నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియక దేవుని నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. హెచ్చరిక అనే ఈ అంశాన్ని మనము ధ్యానిద్దాం. హెచ్చరిక మనుషులను ఒక మంచి విషయం వైపు నడిపిస్తుంది అన్నది మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మానవ శరీరంలో కలిగే మార్పులు ముందుగానే కొన్ని హెచ్చరికల ద్వారా మనకి శరీరం ఇస్తూ ఉంటుంది. హెచ్చరిక మనలను ఎప్పుడూ కూడా ఆశీర్వాదం వైపుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకానికి ఉంచుకోవాలి. ఆధ్యాత్మికమైన హెచ్చరికల కొరకు మనము ఆలోచన చేస్తే మనలను ఆయన బిడ్డలుగా చేసుకోవాలి అని ప్రభువు మనకు అనేకమైన హెచ్చరికలు మనకిస్తూ ఉన్నారు. ఆయన గద్దింపునకు మనము విని ఆయన వైపుకు మనము తిరిగిన ఎడల మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన మనలను దీవెనలకు వారసులుగా చేస్తారు. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, నా గద్దింపుకు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను. ఎప్పుడైతే మనము ఆయన గద్దింపుకి మనం లోబడి ఆయన వైపుకు తిరుగుతామో ఆయన ఆత్మను మన మీదకు కుమ్మరిస్తానని దేవుని ప్రేమ ఈ దినాన్ని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని స్వరము ఎవరైతే వింటారో అలాంటి వారి మీదకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చే హెచ్చరికకి ఎవరైతే ఆయన స్వరం వింటారో, ఆయన హెచ్చరికకి వింటారో, లోబడతారో వారి జీవితాలు ఎలాగ ఆశీర్వదింపబడతాయి అనే కొన్ని విషయాలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజు దైవదండు చెప్పిన హెచ్చరికలు విని సమాధానము పొందుకొని ఆయన విషయంలో ఎలాగ దీవించబడ్డారు అన్నది పాత నిబంధన పాఠ్యభాగము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూస్తూ ఉంటాం. సిరియా రాజు ఇశ్రాయేలీయులు యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆ స్థలముకు వెళ్ళినప్పుడు మన దండుపైకి వస్తున్నారని చెప్పినప్పుడు ఇశ్రాయేలు శ్రమలో రాజుకి సేవకుడు ఒక గొప్ప హెచ్చరికనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 10వ వచనంలో చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజు దైవజనుడు తన చెప్పిన హెచ్చరికను
బట్టి అక్కడ ఏం పొందుకున్నారు అని అంటే చక్కటి జయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయము మనకు తెలుసు. దైవదేవుడు చెప్పిన హెచ్చరికను విన్నాడు, దానికి తగినట్టుగా జీవించారు, జీవితాన్ని దక్కించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నీ కుటుంబము రక్షింపబడాలి అని ఆలోచిస్తున్నట్లయితే దేవునికి ఆయన ఆత్మకు నీవు లోబడుతున్నట్లయితే ఈ దినాన్ని నీవు కూడా ఆశీర్వదించబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈరోజు నీవు నీ కుటుంబం రక్షింపబడాలి అని ఆలోచిస్తున్నట్లయితే దేవుని ఆత్మకు నీవు అనుభవించాలి, దేవుని ఆత్మను నీవు అనుభవించాలి అని ఆశపడుతున్నట్లయితే లోక సంబంధమైన పరిస్థితుల్లోనైనా దైవిక సంబంధమైన పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క సేవకుని యొక్క హెచ్చరికను నువ్వు లోబడినట్లయితే ఆయన మాటకు నీవు విధేయత చూపించినప్పుడు నీ జీవితం రక్షింపబడుతుంది అనే ఆధ్యాత్మికమైన హెచ్చరిక దేవుడి దినాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే విపత్తు గురించిన హెచ్చరిక దేవుడు నీకు తెలియజేసినప్పుడు నీ కుటుంబము సంతోషంగా ఉండాలి అని ప్రభు సేవకుడు ద్వారా నీకు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరిక నీవు లోబడి జీవిస్తే నీ కుటుంబము రక్షింపబడతాది. ఈ దినాన్ని దేవుని మందిరాలకు మనం వెళ్తున్నాము. దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో ఆ హెచ్చరిక వాక్యం ద్వారా ఇస్తున్నప్పుడు నువ్వు దానికి లోబడి నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే మూడు బారిన నీ జీవితము మళ్ళా చిగురించు అనుభవంలోకి వస్తాయి. అది ఆశీర్వాదము. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు లోక సంబంధమైన హెచ్చరికని మనం అక్కడ చూసాం రాజుల గ్రంథంలో. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్తలో రాకను గూర్చిన హెచ్చరిక మనం చూస్తూ ఉంటాం. ఏంటి రాకను గూర్చిన హెచ్చరిక అని ప్రశ్నించి మనము వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో చూస్తే, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలవకుండునట్లు పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, ఎన్నిసార్లు ప్రభు వారిని హెచ్చరించారో గమనించండి. అలాగే ప్రభు వారిని చేర్చుకోవడానికి ఎన్నిసార్లు ఆయన ప్రయత్నం చేశారో కూడా జ్ఞాపకము చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాము, శరీర సంబంధమైన హెచ్చరికకు లోబడిన ఇశ్రాయేలు రాజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించబడి తాను తన కుటుంబము రక్షింపబడినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ఆధ్యాత్మికమైన ఆలోచన హెచ్చరిక మనం చూస్తున్నాము. ప్రభువారు యెరూషలేమును గూర్చిన ప్రవచనము 23వ అధ్యాయం మత్తయి సువార్తలు చెబుతూ ఉన్నారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా అని మాట్లాడుతూ, ఎన్నో మార్లు నిన్ను చేర్చుకోవాలని ఆశపడ్డాను కానీ నీవు ఆ దగ్గరికి రాకుండా దూరం అయిపోయావు అని చెప్పి ఆ మాట ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి రావడానికి నీవు ఇష్టం లేకుండా పోయి లోకంలోకి వెళ్ళి నువ్వు జీవిస్తున్నావా? జాగ్రత్త. అందుచేత రాతి మీద రాయి నిలవకుండా అక్కడ పోయినట్టుగా చరిత్ర మనకు చెప్తూ ఉంది. ప్రభు అక్కడ ప్రవచనాత్మకంగా ఆ మాట చెప్పారు. అది నెరవేరినట్టుగా 70వ శతాబ్దంలో మనం చూస్తూ ఉంటాం. నువ్వు ఆలోచించవలసిన విషయము, నువ్వు దేవుని హెచ్చరికకు ఏదైతే ఆయన చెప్తున్నారో, ఆయన గద్దిస్తున్నారో, ఆయన గద్దింపుకు నువ్వు లోబడగలిగినట్లయితే ఆయన నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన వైపుకి నువ్వు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా, ఆయనకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను
విడవడు, ఆయన దగ్గరికి చేర్చుకుంటారు. నా గద్దింపుకు తిరిగిన వారికి నా ఆత్మను నిస్తాను అనే మాట నీవు జ్ఞాపకానికి తెచ్చుకో. తిరిగిన వారిని గురించిన మాటలు ఆయన అంటున్నారు. ఇక్కడ చూస్తున్నాము, నువ్వు ఆయన వైపుకి తిరిగితే ఆయన నిన్ను ఆయన ఆత్మతో నింపుతాను అంటున్నారు. ఒకవేళ తిరగకపోతే సామెతల గ్రంథము 1:24 చూస్తున్నప్పుడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, ఆ చేతులు చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోయిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా మీకు అపాయము కలిగినప్పుడు, మీరు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టదురు, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు, కానీ నేను కనపడను అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నువ్వు లోబడకపోతే ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి ఈ దినాన్ని హెచ్చరిస్తున్నారు. ఆయన గద్దింపు వెనకాల, ఆయన గద్దింపుకి లోబడి ఆయన వైపుకి తిరగగలిగినప్పుడు నువ్వు దీవించబడతావు. ఆయన గద్దింపుకు లోబడలేదు, ఆయన వైపుకి తిరగలేదు గనక యెరూషలేము నాశనం అయిపోయింది. రాతి మీద రాయి నిలవబడకుండా నాశనం అయిపోయింది. మనము కూడా ఆయన గద్దింపుకి లోబడకపోతే మన జీవితాలు కూడా యెరూషలేములాగా నాశనం అయిపోతాయని ప్రభువు ఈ దినాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రభు ఇచ్చే హెచ్చరికను, ఆయన సేవకుడు ద్వారా ఇచ్చే గద్దింపును, ఆయన మాటను నీ హృదయాన్ని పడినప్పుడు, గుచ్చుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా ఆయన వైపుకు తిరగాలి. ఆదిమ సంఘము ఏర్పాటు చేయబడ్డానికి కారణము ఈ హెచ్చరికే. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2:36-41 వరకు ఉన్న లేఖన భాగాలు చూస్తే పేతురు గారు చెప్తా ఉంటారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులని అడగగా, పేతురు మీరు మారుమనసు పొంది పశ్చాత్తాపము నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు అని ఆ మాట చెప్పినప్పుడు వారందరూ కూడా బాప్తిసము పొందినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడే ఆ దినాన్నే ఆ మాట చూస్తాం 41వ వచనంలో. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసము పొందుకున్నారు. అప్పుడే 3,000 మంది బాప్తిసం పొందుకున్నారు. హెచ్చరిక మనలను దేవునికి సమీపంగా చేస్తుంది. ఎప్పుడైతే ఆ మాట నువ్వు హెచ్చరికను అంగీకరించగలుగుతావో, లోకం నుంచి దూరంగాను దేవునికి సమీపంగాను నిన్ను ఆ హెచ్చరిక మార్చేస్తుంది. ఇక్కడ దేవుడు చేర్చుకోవాలనుకుంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకోలేదు. కాబట్టి రాయి మీద రాయి నిలవలేదు, ఆ పట్టణము కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఈ దినాన్ని నువ్వు చేర్చుకుంటున్నావా ప్రభువుని? ఈరోజు నువ్వు ఏ విధముగా జీవితాన్ని నీవు జీవిస్తున్నావు? ప్రభు ఇచ్చిన హెచ్చరికకు లోబడుతున్నావా? మత్తయి సువార్త 24:5 వచనంలో మనం చూస్తే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసగిస్తారయ్యా. 6వ వచనంలో అంటారు, యుద్ధముల గూర్చిన సమాచారము మీరు వింటారు, మీరు కలవరపడకుండా చూచుకోండి అని ముందుగానే ఆయన హెచ్చరిక ఇస్తూ ఉన్నారు.
కలవరపడకుండా చూచుకోండి. రానున్న విషయాల గురించి ఆయన హెచ్చరిస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మోసపుచ్చేవారు వస్తున్నారు, నేనే క్రీస్తునని చెప్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. మొదటగా ఆయన హెచ్చరిక నీ కుటుంబానికి దేవుడిస్తున్నప్పుడు దాన్ని నీవు స్వీకరించాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. ఆయన నిన్ను చేర్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఆయన గద్దింపు విని నీవు ఆయన వైపుకి నీవు తిరిగినప్పుడు నీవు రక్షింపబడతావు. ఈ ఆధ్యాత్మికమైన జీవితము గురించే హెచ్చరిక మనము గమనించాము. పలు రకాలైన పరిస్థితులు అపవాది చుట్టూ క్రియేట్ చేస్తున్నప్పుడు వాటిలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాన్ని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నారు. నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యని అని చెప్పేవారు అనేకులు నీకు కనిపిస్తారు, జాగ్రత్త. ఈ ఆధ్యాత్మికమైన స్థితిని గూర్చి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజదేవుని గూర్చిన సత్యము నీవు గ్రహించగలిగినప్పుడు, వాక్యాన్ని అనుసరించినప్పుడు అబద్ధ బోధలకు నీవు త్రోవ ఇవ్వవు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. నీవు ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నావు? అబద్ధ బోధకులను ఖండించగలుగుతున్నావా? అలాగ నీవు ఖండించాలి అని అంటే క్రీస్తును గూర్చిన ఆత్మీయ జ్ఞానము నీవు కలిగి ఉండాలి. ఇది ప్రభు ద్వారా నీకు కలగబోతుంది. సహవాసము ద్వారా నీవు సంపాదించుకుంటావు. దేవుడు హెచ్చరిస్తున్న విషయాల్లో నీవు దేవుని యొక్క సేవకుని యొక్క హెచ్చరికల విషయంలోనూ నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇచ్చిన మాటకు నీవు చెవియొగ్గి నీ జీవితాన్ని మార్చుకోవాలి. లేదా నీ జీవితము భయంకరమైన పరిస్థితులు వస్తాయి, భయంకరమైన పరిస్థితుల గుండా నీవు వెళ్ళబోతావు, పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ కొరాహు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. కొరాహు గారు దేవుని సేవకునికి వ్యతిరేకంగా పాపము చేశారు. అంతేకాదు 250 మందికి పైగా ప్రజలను పోగు చేసుకొని అనవసరమైన భయంకరమైన పాపము చేశాడు ఆయన. రిఫరెన్స్ ఇస్తాను, మీరు దాన్ని ధ్యానించండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల్లో ఆ పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉంటాము. దేవుడు వారి మీద కోపము రగిలినప్పుడు 26వ వచనంలో అతడు దుష్టులు ఆ గుడారంలో ఉండిపోయారు, మీరు వారి పాపంలో నుండి వారిని కలుగుకోండి అని చెప్పి వారిని ఎట్లాగా ఆయన శపించారో, భూమి నెరవేర్చి వాళ్ళందరినీ ఎలా మింగివేసిందో ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము కదా. దేవుని సేవకునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందుకే ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త అని. ఆ తండ్రికి అలా జరిగింది. కానీ ఇక్కడ ఈ దినాన్ని కుమారులు మనకి ఆదర్శకరంగా ఉండి చక్కటి కీర్తనలు రాస్తూ ఉన్నారు. దాంట్లో నుండి ఈ దినాన్ని 85వ సంకీర్తన మనం ఉత్తరపరిచిత రీతిగా మనం ధ్యానించుకున్నాం. అక్కడ కొరాహు కుమారులు చక్కటి మాట చెప్తున్నారు. 8వ చరణము, దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. అలా అంటున్నారు కొరాహు కుమారులు. ప్రభు యెహోవా సెలవిచ్చిన మాటకి మేము చెవిని పెట్టుకున్నాము, వింటున్నాము, విన్నారు కనుక దీవించబడ్డారు. కొరాహు కుమారులు ఇదే చేశారు. ఏం చేశారయ్యా వారు అంటే సామెతలు 27:12 వచనంలో చూస్తే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఇది నువ్వు బుద్ధిమంతుడు అయితే కొరాహు కుమారులాగా
గ్రహించు వెంటనే ప్రభు వైపు తిరుగు. ప్రభు నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. మనం కూడా ప్రభు ఇచ్చే హెచ్చరికకు లోబడి జీవిస్తే ఆశీర్వాదము ఉంటుంది. ప్రభు రాకడ గురించిన హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నారు. ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారికి నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తా ఉన్నారు. ఈ దినాన్ని ఆయన వైపుకి తిరిగితే ఆయన ఆత్మశాత నిన్ను ఆశీర్వదించాలని, ఆయన ఆత్మను నీ మీద కుమ్మరించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఇచ్చే హెచ్చరికను నీవు లోబడు. ఆయన ఇచ్చిన హెచ్చరికను యెరూషలేము పట్టించుకోలేదు గనక నాశనం అయిపోయింది. ఇప్పుడు మనకిస్తున్న హెచ్చరిక ఏమిటి అని అంటే, నువ్వు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండు, ఆయన మాటకు లోబడమని ఆయన చెప్తున్నారు. ఆయన మాట నీవు లోబడి ఆయన వైపుకి తిరిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. అట్టి ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి ఈ ప్రార్థనలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టయ్యా నీకు వందనాలు. నీ హెచ్చరికకు, నీ మాటకు లోబడిన సిరియా రాజు ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తున్నాము అయ్యా. అదే రీతిగా హెచ్చరికకు లోబడిని యెరూషలేము పట్టణము నాశనం అయిపోయింది. ఈ దినాన్ని, దిద్దుబాటు దినాల్లో ముందుకు సాగుతున్న మేము కూడా నీ వైపుకి తిరిగితే నీవు మా మీదకి నీ ఆత్మను కుమ్మరిస్తానంటున్నావు గనక నీ ఆత్మను కుమ్మరించుకునే కుటుంబాలుగా మేము ఉండగలిగినట్టుగా మమ్మల్ని దీవించండి. కోరాహు జీవితంలో జరిగిన ఆ భయంకర పరిస్థితిని బట్టి కోరాహు కుమారులు నీ వైపుకు తిరిగారు. ఇది నన్ను అనేక మందిని నీ వైపు తిప్పగలిగినట్టుగా చక్కటి ఆత్మను నీవు వారి మీద కుమ్మరించావు గనక అనేకమైన విలువైన మాటలు, కీర్తనలు వారు రాశారు. తద్వారా వారి ద్వారా అనేక మంది దీవించబడుతున్నట్టుగా ఈ దినాన్ని మేము కూడా నీ వైపుకు తిరిగి దుర్బోధలను అయా తండ్రి మేము ఖండించి నిజదేవుడు అయిన నిన్ను మేము కలిగి ఉండే జీవితాలు మాకు, మా కుటుంబాలకు దయచేసి ఈ యొక్క ప్రత్యేకమైన తండ్రి దిద్దుబాటు దినాల్లో ఆయన మేము ముందుకు సాగుతుండగా 16వ దినపు ఆశీర్వాదాలు మా అందరికీ అనుగ్రహించి ఈ హెచ్చరికకు లోబడిన కుటుంబాలుగా మేము ముందుకు సాగే జీవితాలతో, ఆ చక్కటి మార్పు కలిగిన లోబడే జీవితాలతో మమ్మల్ని ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.